వృద్ధ గౌతమి అన్న పేరుతో గోదావరి ప్రవహిస్తూ ఉంటుంది. అక్కడ కుండలీశ్వరం అని ఒక క్షేత్రం, మీరు వెళ్ళి చూసి తీరాలి. నేను ఒకప్పుడు కాశీపట్టణం వెళ్ళాను. కాశీపట్టణానికి వెళ్ళి కాశీలో దర్శనం చేసుకుంటుంటే అక్కడ ఒక వృద్ధ వేద పండితుడు నా దగ్గరికి వచ్చాడు. కుండలీశ్వరం వెళ్ళారండి అని అడిగాడు. నేను వెళ్ళలేదండి అన్నాను. ఆయన పెద్ద నవ్వు అన్నాడు, అయ్యయ్యో కోటేశ్వరారు ఇన్ని ఉపన్యాసాలు చెప్తారు, కుండలీశ్వరం చూడకుండా కాశీ వచ్చారా? వెళ్ళి కుండలీశ్వరం వెళ్ళండి, ఏం అనుకోకండి ఇలా అన్నానని అన్నాడు. ఎందుకన్నారో అని ఆయన నాకు ఒక మాట చెప్పాడు. ఏమండి, మార్కండేయుడంతటి వాడు కుండలీశ్వరుణ్ణి స్తోత్రం చేశాడండి. కుండలీకృత కుండలేశ్వర కుండలం వృషవాహనం నారదాది మునీశ్వర స్తుత యోగినం భువనేశ్వరం అని. కాబట్టి వెళ్ళండి అన్నాడు. అబ్బబ్బబ్బా, మీరు వెళ్ళాలి నిజంగా. ఏమి అద్భుతమైన గోదావరి ప్రవాహం! ఆ గోదావరి ప్రవాహంలో స్నానం చేసి లోపలికి వెడితే కుండలీశ్వరంలో శివలింగం యొక్క పైభాగం మకర కుండలం ఎలా ఉంటుందో అలా ఉంటుంది. చెవికి పెట్టుకుంటారే మకర కుండలాలు, ఆ మకర కుండలం ఎలా ఉంటుందో శివలింగం పైభాగం అలా ఉంటుంది. అందుకే దానికి కుండలీశ్వరం అని పేరు. కుండలీశ్వర క్షేత్రంలో శివాలయం చుట్టూ ప్రదక్షిణం చేస్తూ ఆలయం యొక్క శిల్పం వంక చూడండి, అపురూపమైన శిల్పాలు కనపడతాయి. ఎంత ప్రశాంతమైన క్షేత్రం అంటే మీరు వెళ్ళి ఎన్ని గంటలు కూర్చునైనా ధ్యానం చేసుకోవచ్చు. అంత ప్రఖ్యాత క్షేత్రం. ఎవరు? మార్కండేయుడంతటి వాడు స్తోత్రం చేశాడు. వృద్ధ గౌతమి ఒడ్డున వెలిసినటువంటి అద్భుతమైనటువంటి కుండలీశ్వర క్షేత్రం.